అని మీరు కావేరినే కాదు, కావేరి తెచ్చిన ప్రసాదాన్ని కూడా అనుమానించారు. అయినా కావేరి అవేమీ పట్టించుకోలేదు. నా భర్తకి ప్రాణగండం తప్పింది, అంతే చాలు అనుకుంది. ఆవిడ గారు మాకే నిజం చెప్పలేదు. భర్త ఒక మాట అనగానే గడప దాటి వెళ్ళిపోయింది. తనే కాదండి, తన స్థానంలో ఏ ఆడపిల్ల ఉన్నా అలాగే చేసేది. ఏ ఆడది భరించలేని నింద ఆవిడ మీదేశారు. చూడు స్నేహ, నేను నింద వేయడం లేదు, నిజం చెప్పాను. కావేరిని ఏ భర్త ఏ భార్యను ప్రేమించినంత గొప్పగా ప్రేమించాను. తను నన్ను మోసం చేసింది. మీరు నీతులు చెప్పాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. అమ్మా, మీరు ఇంటికి పెద్దవారు, మీరేం మాట్లాడరేంటి? నేనేం మాట్లాడినయ్యా? నాది కౌరవ సభలో ధృతరాష్ట్రుడి పరిస్థితి. అత్తయ్య, మేం మీకెప్పుడు గౌరవం ఇచ్చాం. మీ మాటకు విలువివ్వంది ఆ కావేరి. గడప దాటొద్దని మీరు చెప్పినా అందర్నీ మాయ చేసి వెళ్ళిపోయింది. అసలు అలాంటి కూతుర్ని కన్నందుకు, అలా పెంచినందుకు ఈ రుక్మిణి సిగ్గుపడాలి.